తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లాలో పెరుమాళ ప్రణయ్ హత్య కేసుపై తుది తీర్పును ఎస్సీ ఎస్టీ రెండో అదనపు జిల్లా కోర్టు వెలువరించింది. కేసులో ఏటూగా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగతా ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. చాలా సిన్సియర్గా ఈ కేసును ఆనెస్ట్ ఇన్వెస్టిగేషన్ నాకు తెలిసి జ్యుడిషియల్ ప్రాసెస్లో కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెంట్స్లో కానీ ఇంత అద్భుతమైనటువంటి ఛార్జ్షీట్ ఫైల్ చేయడం అంటే చాలా హానెస్ట్ ఇన్వెస్టిగేషన్ జరిగిందని చెప్పవచ్చు. వారు ఏదైతే కోర్టు ముందులో ప్రవేశపెట్టారో డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్, టెక్నికల్, ఓరల్ మొత్తంగా 78 మంది ప్రాసిక్యూషన్ విట్నెస్లను కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఎగ్జామ్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు 17 మంది సైంటిఫిక్ ఆఫీసర్లు వాళ్ళు నిందితుల మొబైల్ ఫోన్లు ఆఫ్టర్ అరెస్ట్ తర్వాత కలెక్ట్ చేసి వాటిని అనలైజ్ చేసి ఒకరికొకరు కనెక్టివిటీ ఎట్లా ఉందో ఆఫ్టర్ కమిషన్ ఆఫ్ ది మర్డర్ ఆఫ్ ది ప్రణయ్ కుమార్ తర్వాత దానికంటే ముందు వాళ్ళు ఎట్లా సంభాషించుకున్నారో పూర్తిగా రిట్రైవ్ చేసి అనలైజ్ చేసి రిపోర్ట్ చేశారు. అట్లాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు దాదాపు 10 మంది అసిస్టు ఐఓ, మెయిన్ ఐఓ శ్రీనివాసరావు కీలకంగా పనిచేశారు దీంట్లో. అట్లాగే ఐఓలు ఎవరైతే ఉన్నారో అసిస్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా అభినందిస్తూ, అట్లాగే ఈ కేసులో ప్రధానంగా సాక్ష్యము ఐ విట్నెస్లు ఎవరైతే ఉన్నారో అమృతవర్షిని, అట్లాగే ప్రణయ్ కుమార్ తల్లి ప్రేమలత వాళ్ళ సాక్ష్యం కీలకంగా మారింది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది A2 సుభాష్ కుమార్ శర్మను ఐడెంటిఫై చేయడం కానీ, అట్లాగే ఇద్దరు జ్యుడిషియల్ ఆఫీసర్లు టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్లో కూడా ఐ విట్నెస్లు ఐడెంటిఫై చేయడం, ముఖ్యంగా సీసీ కెమెరా జ్యోతి హాస్పిటల్లో ఆ మర్డరు సీన్ ఏదైతే రికవర్ అయిందో అది చాలా కీలకంగా పనిచేసింది. దీంట్లో నేరస్తులు ఎక్కడెక్కడైతే షెల్టర్లు తీసుకున్నారో హోటల్ కానీ లాడ్జీలు కానీ అన్ని చోట్ల పోలీస్ ఆఫీసర్లు చాలా పకడ్బందీగా వారు ఉన్నటువంటి స్టే చేసినటువంటి హోటల్ రికార్డు కానీ సీసీ ఫుటేజ్లు కానీ ఎవ్రీ బిట్ ఆఫ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ప్రాసిక్యూషన్ కూడా సక్సెస్ఫుల్గా ఆనెస్ట్గా ఇక్కడ విట్నెస్లు ఎవరైతే చెప్పారో వాళ్ళు ప్రాంప్ట్గా ఎవిడెన్స్ దీంట్లో ఇచ్చారు. కోర్టు వారు కూడా అక్యూజ్లను సకాలంలో ప్రొడ్యూస్ చేయడంలో మిర్యాలగూడ డిఎస్పీ గారు రాజశేఖర్ రాజు గారు కీలకంగా పనిచేశారు. దీంట్లో వారు హైకోర్టులో కూడా బెయిల్ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ A2 తరపున ఫేక్ షూరిటీ ఫైల్ చేస్తే సబ్మిట్ చేస్తే దానిపైన కూడా కేసు రిజిస్టర్ చేసి సక్సెస్ఫుల్గా A2 రిలీజ్ను అడ్డుకోవడం జరిగింది. వారిని సందర్భంగా అభినందిస్తూ సక్సెస్ఫుల్గా ఈ విట్నెస్లను ప్రొడ్యూస్ చేయడం వారిది కీలక పాత్ర. అట్లాగే రంగనాథ్ గారు కూడా చాలా సిన్సియర్గా ఈ కేసును ఆనెస్ట్ ఇన్వెస్టిగేషన్ నాకు తెలిసి జ్యుడిషియల్ ప్రాసెస్లో కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెంట్స్లో కానీ ఇంత అద్భుతమైనటువంటి ఛార్జ్షీట్ ఫైల్ చేయడం అంటే చాలా హానెస్ట్ ఇన్వెస్టిగేషన్ జరిగిందని చెప్పవచ్చు. వారు ఏదైతే కోర్టు ముందులో ప్రవేశపెట్టారో డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్, టెక్నికల్, ఓరల్ మొత్తంగా 78 మంది ప్రాసిక్యూషన్ విట్నెస్లను కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఎగ్జామ్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు 17 మంది సైంటిఫిక్ ఆఫీసర్లు వాళ్ళు నిందితుల మొబైల్ ఫోన్లు ఆఫ్టర్ అరెస్ట్ తర్వాత కలెక్ట్ చేసి వాటిని అనలైజ్ చేసి ఒకరికొకరు కనెక్టివిటీ ఎట్లా ఉందో ఆఫ్టర్ కమిషన్ ఆఫ్ ది మర్డర్ ఆఫ్ ది ప్రణయ్ కుమార్ తర్వాత దానికంటే ముందు వాళ్ళు ఎట్లా